హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అందరికీ కూడా భారీ శుభవార్త అండి. వాలంటీర్లందరూ కూడా ఇప్పటి వరకు చాలా నెలలుగా మనకైతే కూటమి ప్రభుత్వం వచ్చి చాలా రోజులైతే అయిపోయింది. సో చాలా నెలలైతే అయిపోయింది. కానీ వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పారు. గత ప్రభుత్వంలో వాళ్ళకైతే 5,000 రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్న వాళ్ళు. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం 10,000 రూపాయల శాలరీ అయితే ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికలలో హామీ ఇచ్చారే కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ గురించి అయితే ఎలాంటి ప్రస్తావన అయితే లేరు. ఇప్పటి వరకు వాలంటీర్లందరూ కూడా విధుల్లోకి మేము ఎప్పటి నుంచి జాయిన్ అవుతామని చెప్పి ఎన్నో రకాల ధర్నాలు కూడా చేశారు, ఎన్నో రకాలుగా పోరాటాలు చేశారు, ఎన్నో రకాలుగా పేపర్లలో న్యూస్లలో అన్నిటిలో కూడా వాళ్ళైతే ఎన్నో రకాలుగా బాధ అయితే పడుతూనే ఉన్నారు. సో మీకు సంబంధించి ఈ వాలంటీర్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. మిమ్మల్ని అయితే ఎక్కడా కూడా విధుల్లో నుంచి తీసేస్తామని అయితే చెప్పడం లేదు. మిమ్మల్ని జాయిన్ చేసుకుంటామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే కొత్తగా జారీ చేసింది. అయితే ఈ వీడియోలో ఎప్పటి నుంచి మీరు విధుల్లోకి జాయిన్ అవుతారు అనే దాని గురించి క్లారిటీ అయితే మనకు ప్రభుత్వం అయితే ఇచ్చేసింది. అలాగే దాంతోపాటుగా ఎప్పటి నుంచి జాయిన్ అవుతారో కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఇంకొచ్చేసి కొన్ని షరతులు కూడా ప్రభుత్వం అయితే పెట్టేసింది. సో ఆ షరతులు ఒక్కొక్కటిగా నేను చెప్తాను. సో ఖచ్చితంగా మీరైతే విని తెలుసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మరి ముఖ్యంగా కూడా ప్రభుత్వం ఇన్ని రోజులు మిమ్మల్ని ఆపడానికి గల కారణాలు ఏంటంటే అందరిలో తప్పు అయితే లేదండి. మరి కొంతమందిలోనే కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి అన్నమాట. 100లో ఒక 1% మంది వల్ల కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి అన్నమాట. అందరూ కాదండి, కొంతమంది వాలంటీర్లు కొంతమంది చేసిన పనికి ప్రభుత్వం అయితే అసలు వాలంటీర్లను పెట్టుకోకూడదు అని అయితే నిర్ణయించుకుంది. కానీ మీకు అందరికీ కూడా మాట ఇచ్చారు కాబట్టి సో అందుకని చెప్పి పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాలంటీర్లు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను, మీరు చూడొచ్చు. సో కులం, మతం, రాజకీయం సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేయాలి. సో దీంట్లోనే మిస్టేక్ అనేది జరిగిందనమాట. ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలైనా సరే, ప్రభుత్వం నుంచి చేసేటివి ఏదైనా సరే, వాలంటీర్లు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళకు బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, వీళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారని చెప్పేసి ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరిన అప్డేట్ అన్నమాట ఇది. సో అయితే ఇది అందరూ కాదు, కొంతమంది మాత్రమే. కానీ ప్రభుత్వానికి తెలియని ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వాలంటీర్ చెప్పిన పాట ఎలాంటి పథకాలు కూడా వాళ్ళకైతే ఇవ్వలేరండి. ఎందుకంటే మనకు సూపర్ 6 పాలసీ అనేది ఉండదు. అంటే మనకు ప్రభుత్వం కొన్ని క్రైటీరియా అనేది ఇస్తుంది. ఒక పథకం అనేది మనకు రావాలి అంటే కొన్ని మనకు ఎలిజిబిలిటీస్ అనేది ఉండాలి. అంటే రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి, వాళ్ళు డబ్బున్న వాళ్ళైతే అయి ఉండకూడదు, కేవలం పేదవాళ్ళకు మాత్రమే ఇస్తారు, వీటన్నిటికీ కూడా ఉద్యోగం ఉండకూడదు. సో ఇంకా ఈ రకరకాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఆస్తి అనేది అంతస్తులు అనేవి ఎక్కువగా ఉండకూడదు. ఇలాంటివన్నీ చూసుకొనే మనకు ప్రభుత్వం అనేది ఏదైనా ఇస్తుంది. కానీ ప్రభుత్వం దృష్టిలో ఉండేది ఏంటంటే వాలంటీర్లు గత ప్రభుత్వంలో చేసిన వాలంటీర్లు చేసిన మిస్టేక్లు ఏంటంటే సో ఏదైనా పథకాలు వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నారంట. అది చాలా రాంగు అనేసి వాలంటీర్ల గురించి ప్రభుత్వం అయితే చాలా బాధపడుతుంది. సో త్వరలోనే మిమ్మల్ని అయితే పెట్టుకుంటున్నారు. త్వరలోనే కాదు, నేను డేట్తో సహా మీకైతే చెప్తాను. వాలంటీర్లు చేయకూడని మిస్టేక్లు, వాళ్ళు చేయాల్సిన పనులేంటి, ఇక్కడ మనకు ఒక లిస్టు కూడా ఇచ్చేసారు ఆల్రెడీ. సో మీరు ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెట్టిన కదా, మీరు కూడా చదువుకోవచ్చు. కుల మత తేడా లేకుండా ఏ పథకాలైనా సరే మీకు ఇచ్చిన 50 మందికి ఒక్కొక్కరికి 50 మంది అనేది 50 ఇళ్ళు అనేది ఇచ్చారు కదా ప్రభుత్వం. ఆ 50 ఇళ్ళలో మీకు ఉన్న ఆ 50 ఇళ్ళకి పూర్తి బాధ్యత మీరే వహించాలి. సో ఎలాంటి పథకాలు వచ్చినా సరే మతాలు ఇవన్నీ కూడా తేడా అనేది ఉండకూడదు, రాజకీయాలు ఇవన్నీ ఉండకూడదు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి కూడా ఈక్వల్గా అందరికీ వచ్చేలా చేయాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాల గురించి అయినా వాళ్ళకి అనుగుణంగా మీరే చెప్పాలి. సో ఇది వచ్చేసి అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మత పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని
పరిష్కారం కోసం పని చేయాలి. ఇందుకోసం తరచుగా గ్రామ వార్డు సచివాలయాలతో పాటు అధికారంతో సమన్వయం చేసుకోవాలి. ప్రభుత్వంలో జరిగే ఏ పనులైనా సరే సచివాలయం ఉద్యోగులతో పాటు సచివాలయం వెళ్ళి వాళ్ళతో పాటుగా వాళ్ళు చేసినట్టు ఇదిగా మనమైతే కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా సమానంగానే మనం ఏదైనా చేయాలి. లబ్ధిదారుల ఎంపిక సమస్య పరిష్కారంలో వీరిదే కీలక పాత్ర. వినతుల పరిష్కారంలో ఆయా శాఖలలో సహకారంగా వ్యవహరించాలి. సో లబ్ధిదారులకు అంటే మీకు ఉన్న ఆ 50 మందిలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు వెంటనే సహకరించాలి. వాళ్ళు చెప్పిన దానికి మీరు రీజన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి ప్రతిదీ కూడా వాళ్ళకైతే చెప్తూ ఉండాలి. మీరే అంటే మనకు సచివాలయం వాళ్ళు ఉన్నారు, మండల ఆఫీస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నా సరే ముందుగా వాళ్ళకి సమస్యకు మేమున్నాము అని చెప్పేసి వాలంటీర్లే భరోసా ఇవ్వాలంట. కీలక పాత్ర వాళ్ళే వహించాలి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అంటే రేషన్ కార్డుపై, ఆధార్ కార్డుపై, ప్రభుత్వ పథకాలపై ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి కదా. వాళ్ళు సచివాలయం వాళ్ళకి చెప్పే ముందు లేకుంటే మండల ఆఫీసుల చుట్టూ తిరిగే కంటే ముందు వాళ్ళ సమస్యను ముందుగా మీరే తీసుకోవాలి. సో ఇదనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇంకా వచ్చేసి ప్రభుత్వ పథకాలు సహాయాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వాలి, అందించాలి. తమ పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి వారికి ఆ పథకం అందనప్పుడు వారికి అవగాహన కల్పించాలి. సో మీకు ఇచ్చిన 50 ఇళ్ళలో మనకైతే ప్రభుత్వం పథకాలు అయితే అందిస్తుంది అనుకోండి, అందరికీ అంది కొంతమందికి వాళ్ళకి అందలేదనుకోండి, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు మరి మాకెందుకు ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వంపై లబో దిబో పడుతుంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది, మీకు ఎందువల్ల ఈ డబ్బులు రాలేదు, ఎందువల్ల ఈ పథకాలు అందలేదు అని చెప్పేసి మీకు ఇచ్చిన ఈ 50 ఇళ్ళు వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ఏ పథకాలు అందకపోయినా దాని పట్ల మీరు వాళ్ళకి వివరించి చెప్పాలి. మీకు ఇది ఉండడం వల్ల రాలేదు, దీన్ని చేపించుకోండి, ఇది లేకపోవడం వల్ల రాలేదు, అందువల్ల దీన్ని చేపించుకోండి అని చెప్పేసి ఆ బాధ్యత కూడా మీపైనే పడింది. నెక్స్ట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయం నిర్వహించే మీటింగ్లకు హాజరు కావాలి. సచివాలయంలో ఎలాంటి మీటింగ్ పెట్టినా కూడా వాలంటీర్లు హాజరు కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి తన పరిధిలో ప్రజానికం సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్ను తయారు చేసి అధికారులకు అందజేయాలి. సో మీకు ఇచ్చిన 50 ఇళ్లలో వాళ్ళకి ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా, రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి పథకాలు అందకపోయినా మొత్తం కూడా A to Z నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు సచివాలయం వాళ్ళకి అందజేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను, ఇతర సాయం పొందిన కుటుంబాల వివరాలను రికార్డులో రూపొందించి భద్రపరచుకోవాలి. మనకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎవరెవరికి ఇస్తున్నాము, ఏమేమి చేస్తున్నాము మొత్తం కూడా ఆ లిస్ట్ అనేది కూడా మీరే భద్రపరచుకో ఉండాలి. తర్వాత విద్య, ఆరోగ్యం పరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి. స్కూళ్ళల్లో మీరు ఉండే మీ గ్రామంలో కావచ్చు, మీ మండలంలో కావచ్చు, మీ గ్రామంలో సో స్కూల్లో అంటే మీకు ఇచ్చే 50 మంది ఇళ్లలో ఆ పిల్లలకు స్కూల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పవలసిన బాధ్యత మీదే. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆరోగ్య పరిస్థితి అనేది స్కూల్లో బాగలేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చి జరిగిన విషయాన్ని వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉందనేది చెప్పి పిల్లల్ని వాళ్ళకి తల్లిదండ్రులకు చెప్పవలసిన బాధ్యత కూడా మీదేనేసి ప్రభుత్వం అయితే జారీ చేసింది. నెక్స్ట్ వచ్చేసి రోడ్లు, వీధి దీపాలు, మరుగునీటి కాలువల పరిశుభ్రత, మంచినీరు వంటి అంశాలు పరిశీలించాలి. సో మీరు ఉన్నటువంటి దగ్గర రోడ్లు ఎలా ఉన్నాయి, ఇంకా సైడ్ కాలువలు, మురికి నీళ్లు ఇలాంటివన్నీ కూడా మీరే పరిశీలించుకోవాలి. సో అంటే మిమ్మల్ని శుభ్రం చేయమని అయితే ప్రభుత్వం చెప్పడం లేదు, చూసుకోవాలి. బట్ అక్కడ బాగలేదంటే ఆ విషయాన్ని మీరు సచివాలయానికి చేరవేయాలి. వాళ్ళ ద్వారా మనకైతే ఆ ప్రాంతం అంతా కూడా క్లీన్ అనేది చేయబడుతుంది. సో ఇవన్నీ కూడా షరతులు అయితే పెడుతున్నారు. మీకు 10,000 రూపాయలు అనేది గౌరవ వేతనం అయితే, మీకు 10,000 రూపాయలు అనేది శాలరీ అయితే ఇస్తారు. ఇప్పటి వరకు కూడా ఇవ్వవలసిన డబ్బులు వస్తాయంటే అవైతే రావు. మీరు ఎప్పటి నుంచి విధుల్లోకి అయితే
జాయిన్ అవుతారో అప్పటి నుంచి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం మనకు ఇప్పట్లో బడ్జెట్ అనేది ప్రభుత్వం దగ్గర చాలా తక్కువగా ఉంది. అందుకే ఇన్ని రోజులు మీరు పని కూడా చేయలేదు కాబట్టి ఇవ్వము అని అయితే ప్రభుత్వం చెప్తుంది. మీరు ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారో అప్పటి నుంచి అనేది చెప్తుంది. ఈ నెలలో వాలంటీర్లకు అందరికీ కూడా పెద్ద మీటింగ్లు అయితే ఏర్పరుస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి ఏప్రిల్ నుంచి మీ విధుల్లోకి అయితే జాయిన్ అవుతారు. సేమ్ మనకు సో మీకు సేమ్ గత ప్రభుత్వం ఎలా అయితే 50 మందిని అయితే ఇచ్చారో 50 ఇళ్ళనైతే ఇచ్చారో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా 50 ఇళ్ళనైతే ఇస్తారు. ఇక్కడ నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఒకసారి గమనించుకోండి, అబ్జర్వ్ చేయండి. అవన్నీ కూడా మీరు చేయవలసి ఉంటుంది. సో ఇదన్నమాట. మీరు ప్రజల పట్ల ఎలాంటి రాజకీయం అయితే చెయ్యకూడదు. అలా చేసిన వారిని కూడా తీసేస్తామని కూడా చెప్తున్నారు. ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మీ బంధువులు మీ చుట్టాలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పిస్తామో మిగతా వాళ్ళకి ఇప్పించమో ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. ప్రభుత్వ పథకాలు అనేటివి ప్రతి ఒక్కరికి రావాలి. ఒకవేళ రాకపోతే వాళ్ళకి ఎందుకు రాలేదనేది కూడా మీరే వివరించాలి. ఊరికే వచ్చి ఇంట్లోకి వచ్చి చాలామంది మామూలుగా వస్తుంటారు, తమ్మనేది వేయించుకుంటుంటారు. ఎందుకు ఏంటి అనేది కూడా వాలంటీర్లు అయితే అసలు చెప్పరు. కానీ ప్రతి ఒక్క దానికి మీకు ఉన్న మీ 50 ఇళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానం అయితే చెప్పాలి. అది ఎందుకు ఏంటి ఎందుకు చేస్తున్నారు. సో ఇదన్నమాట. వచ్చే నెల నుంచి మీరైతే విధుల్లోకి జాయిన్ అవుతారు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.